హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైకే న్యూస్. జరిగేది పల్లె ఎన్నికలే, కానీ పట్నం ఎన్నికల కంటే రసవత్తరంగా ఉంటాయి. అసలు రాజకీయం అంతా అక్కడే ఉంటుంది. గ్రామ కచేరీల దగ్గర పొలిటికల్ కబుర్లు, బడ్డీ కొట్ల దగ్గర భారీ డిబేట్లు, ఆఖరికి పొలం గట్ల మీద కూడా మాటల యుద్ధాలు. చూడటానికి చిన్న ఎన్నిక అయినా జరిగేది మాత్రం బిగ్ ఫైట్. అవును, ఇదంతా తెలంగాణ పంచాయతీ ఎన్నికల గురించే. పల్లెపోరులో తొలి ఘట్టం ముగిసింది, ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు చూస్తే కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఫలితాలు సాధించేలా కనిపిస్తోంది. అయితే తర్వాత అధికారం మాది అని చెప్పుకుంటున్న బీజేపీ మాత్రం చతికిలబడింది. తెలంగాణ బీజేపీ పనితీరు ఏంటో ఇవాళ మోదీ సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు. తనతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ ఎంపీలకు క్లాస్ కూడా పీకారు. తెలంగాణలో ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదని, మంచి టీంని పెట్టుకుని సమర్థంగా ఎదుర్కోవడానికి సమస్య ఏంటంటూ నిలదీశారు. బీజేపీ గ్రాఫ్ పెరగడానికి మంచి అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవడంలో తెలంగాణ నేతలు విఫలమవుతున్నారని మోదీ తలంటారు. దీన్ని బట్టి తెలంగాణలో బీజేపీ సీన్ ఏంటో ఢిల్లీ స్థాయిలోనే అర్థమైపోయింది. ఇక పంచాయతీ ఎన్నికలు మిగతా 2 విడతలు పూర్తయితే తెలంగాణ రాజకీయాలపై ఓ క్లియర్ పిక్చర్ మాత్రం వచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్, పల్లెలో బిగ్ ఫైట్ గురించి ఇవాళ మన డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ ఓబీసీ వైస్ చైర్మన్ కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. నమస్తే వెంకటస్వామి గారు, వెల్కమ్ టు వైకే న్యూస్ సార్. నమస్కారం. రైట్, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సాగర్ రెడ్డి గారు కూడా మన కాసేపులో జాయిన్ కాబోతున్నారు. రైట్ వెంకటస్వామి సార్, ఎలా ఉంది రిజల్ట్ చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది సార్? ఉత్సాహంగా ఉంది. జనరల్ గానే ఎక్స్పెక్ట్ చేసిన అయినప్పటికీ నేను ఇప్పుడు కాదండి, చాలా కాలంగా, అంటే మీ టీవీలో ఇవాళ ఫస్ట్ టైం వస్తున్నా నేను. కానీ మన పరిచయం ఇంతకు ముందు జరిగింది, గుర్తుపెట్టుంటారు. ఓకేనా? మీకు పిలిచినందుకు ధన్యవాదాలు. మీకు కంగ్రాట్స్ కూడా. మంచి క్వాలిటీ స్క్రీన్ మీ దగ్గర కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇందాక మీ న్యూస్ కూడా కొంత చూశాను. గుడ్ సార్. క్వాలిటీ ఆఫ్, అంటే టెక్నాలజీని మీరు బాగా ఉపయోగిస్తున్నారని మీ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది. కంగ్రాట్స్ సార్. ఒక్క నిమిషం వెంకటస్వామి సార్, ఒక్క నిమిషం వెంకటస్వామి గారు. మా హైదరాబాద్ కరెస్పాండెంట్ శివ ఉన్నారు సార్. మొత్తం ఎంత పర్సెంటేజ్ ఒకసారి ఆయన చెప్తారు, ఆ తర్వాత మీ దగ్గరికి వస్తాను. ఓకే సార్? రైట్. శివ చెప్పండి, ఏంటి ఈరోజు బిగ్ ఫైట్? ఈ పల్లె సంగ్రామంలో ఎంత పర్సెంటేజ్ నమైంది మొదటి విడత? ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి శివ? ఆల్రెడీ ఓవరాల్ గా 80% ఓటింగ్ శాతం అయితే నమోదైంది. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మొత్తానికి పల్లె పంచాయతీలో మొదటి దశ ఎన్నికలు జరుగుతున్నాయి. సో 3836 గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే 395 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కావడం కావచ్చు. దాంట్లో మేజర్ షేర్ అయితే ఇక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ కనుక మేజర్ షేర్ కాంగ్రెస్ తీసుకుంది. అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఇంకా కొంత పల్లెల్లో కొంత పట్టుంది. 10 ఏళ్ళు చేసిన ప్రభుత్వంలో ఉన్నారు కనుక కొంత ప్రజల్లో కొంత ఆదర అభిమానం కనిపిస్తుంది. మొత్తానికి అధికార పార్టీకి అనుకూలంగా ఉండే ఈ పల్లె పంచాయతీలో మొత్తానికైతే కొంత కాంగ్రెస్ సహజంగానే 80% ఇప్పటికే వెలువడిన ఫలితాలతో ఖచ్చితంగా మరి తన ఆధిక్యతను చాటుకుంటుంది. అదే క్రమంలో రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత మరి 20-25% దీంట్లో మరి కొంత తన ఆధిపత్యాన్ని కాపాడుకునే పరిస్థితి ఉంది. అదే క్రమంలో మరి ఇక బీజేపీ మాత్రం వచ్చే ఎన్నికల్లో అధికారం అదే తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని చెప్తున్న క్రమంలో పల్లెల్లో మాత్రం ఆ జోష్ కనిపించలేదు. మొత్తానికి ఇదే అంశంలో కొంత ఇదైతే బీజేపీకి ఇబ్బందికరమైన పరిస్థితి, కొంత బీఆర్ఎస్ లో కొంత ఉత్సాహం అయితే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇవాళ. రైట్. మొత్తం మీద కాంగ్రెస్ శ్రేణులు ఎటువంటి ఉత్సాహంతో ఉన్నారు తెలంగాణ ఈ మొదటి విడత ఎన్నికల రిజల్ట్ తర్వాత శివ? ఖచ్చితంగా కొంత కాంగ్రెస్ లో జోష్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి తాను 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన కార్యక్రమాల విషయంలో కావచ్చు, అదే క్రమంలో రీసెంట్ గా జరిగిన గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో ఓవరాల్ గా ఇది పల్లెలను పట్టణాలను అన్నింటినీ కూడా అనుసంధానం చేస్తూ రేర్ ప్యూర్ అంటూ కూడా 3 సూత్రాల ఒక ఆ పథకాలు ఏవైతే ఉన్నాయో తీసుకొస్తున్న క్రమంలో వాటిని ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కావచ్చు. సో గ్లోబల్ సబ్మిట్ కూడా సక్సెస్ కావడం కావచ్చు. సుమారు 5,75,000 కోట్ల పెట్టుబడులు కూడా దీంట్లో మరి ఎంఓలు చేసుకోవడం కావచ్చు. సో గతంలో మరి దావోస్ కు వెళ్ళడం కావచ్చు, జపాన్ వెళ్ళడం కావచ్చు, దక్షిణ కొరియాకు వెళ్ళడం కావచ్చు.
సో వాటి ద్వారా కూడా సుమారు ఒక 2 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం కావచ్చు, తెలంగాణలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కావచ్చు, తర్వాత మరి విశ్వనగరంగా చూపే క్రమంలో హైదరాబాద్ ను పూర్తి స్థాయిలో ఖచ్చితంగా నిలపాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరి 2 సంవత్సరాలు ముగించుకొని మొన్న డిసెంబర్ 7వ తేదీకి 3వ సంవత్సరంలోకి అడుగుడింది. సో సోనియా గాంధీ బర్త్డే రోజున కూడా మరి ఆయన ఒక విజన్ డాక్యుమెంట్ 2047 కూడా ఆవిష్కరించారు. దాంట్లో గ్లోబల్ సమ్మిట్ వేదిక కూడా అది కూడా సూపర్ సక్సెస్ అయింది. సో మొత్తానికి తెలంగాణ సీఎం తాను పనిచేస్తూ మంత్రులతో పనిచేస్తూ అలాగే ఎమ్మెల్యేలతో కూడా పనిచేస్తూ ఒకవైపు కొంత ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సో ఎక్కడ కూడా ఆ లోటు కనిపించనీయకుండా కూడా మొత్తానికి తాను సీఎం గా సక్సెస్ కావడం కావచ్చు. అదే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ప్రజల్లో విశ్వాసం చూరగొనే దిశగా వెళ్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు పల్లెల్లో కలిసి వచ్చిన అంశాలు ముఖ్యంగా సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డు, ఇవి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం కాబడిన అంశంలో మరి కాంగ్రెస్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాటికి సంబంధించిన అంశంలోనే మరి పేద మధ్యతరగతి ప్రజలైతే గ్రామాల్లో ఈ పంచాయతీ ఎన్నికల్లో మేజర్ గా మరి కాంగ్రెస్ కు మంచి ఫలితం రావడానికి కూడా ఉపయోగపడ్డాయని చెప్పుకోవచ్చు. వాళ్ళు థ్యాంక్ యూ శివ. రైట్, అది సాగర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. రైట్, వెంకట సాంగర్ గారు ఉన్నారు సార్ మనతో పాటు లైవ్లో. సార్ చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు, మీరు మాత్రం కొంత డల్గా కనిపిస్తున్నారు బీజేపీ నేతలు. రైట్ రైట్, రిజల్ట్ కూడా అదే విధంగా కనిపిస్తుంది సార్ పల్లెల్లో, ఏమంటారు? సో ఇక వెంకటస్వామి కొంచెం మీసాలు తిప్పుతున్నారు సార్. అనుకూలమైన ప్రతిఫలం వచ్చింది కాబట్టి కొంచెం ఎక్సైటింగ్ గా ఉన్నాడు. అదే చెప్తున్నాను, ఇంక రిజల్ట్ బాగా వస్తుంది. అంటే మొదట ఏమనుకున్నారంటే సార్, చాలా ఏం జరుగుతుందో క్షేత్రస్థాయిలో ఒక డౌట్ అయితే ఉంది సార్. తులం బంగారం అయితేనేమి, రైతు భరోసా, ఇట్లా హరీష్ రావు గారు కానీ ఎవరైనా కూడా జూబ్లీ హిల్స్లో పాగా వేసామని మీరు ఎగిరిగిరి పడద్దు, రేపు పల్లెల్లో చూసుకుందామంటే అప్పుడు కామెంట్ చేయటం. సో పల్లెల్లో రిజల్ట్ ఏ విధంగా వస్తుందో, పల్లెల్లో చాలా నెగిటివ్ ఉందనుకున్న సందర్భంలో ఈరోజు రిజల్ట్ చూస్తుంటే కూడా కాంగ్రెస్కి అనుకూలంగా మంచిగానే కనిపిస్తుంది. అందుకే నేను అడుగుతున్నా, ఉత్సాహం బాగా కనిపిస్తుంది కాంగ్రెస్ నేతల్లోనే అడుగుతున్నాను సార్. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లలో ఎప్పుడైతే వాళ్ళు విజయం సాధించారో ఆ ఊపుతోటే సర్పంచ్ ఎలక్షన్లకు రావడం జరిగింది వెంటనే. ఎందుకంటే ఒకసారి మామూలుగా మా దగ్గర వ్యవసాయ భాషలో మాట్లాడాలన్నట్టయితే కాల్వ సాగినప్పుడే పొలం బారాలి. సో ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు పుణికిపుచ్చుకొని వాళ్ళు ముందుకు వచ్చారు. సో వాళ్ళ కాలువ సాగింది, జూబ్లీ హిల్స్ నుంచి సాగింది, రాష్ట్రం అంతా పారకం బారింది. సో వాళ్ళ పంట పండే అవకాశం వచ్చింది. కానీ నేనేమంటున్నా అంటే, ఎంత పంట పండినా ఎంత జరిగినా గానీ ప్రజలకు సరైన ఫలితం వస్తుందా రాదే అనేటువంటిది మాత్రం ఒక ప్రశ్నార్థకమైనటువంటి ప్రశ్ననే ఇది ఫ్యూచర్ లో. ఎందుకనంటే సరే జూబ్లీ హిల్స్ ఊపుతో ప్రజల్లోకి రావడం జరిగింది. అందులో బీసీ రిజర్వేషన్లు ఇవి అవి అని ఈ కథలన్నీ కొన్నిటితోటి సమాజంలో జరిగినటువంటి మార్పులలో ఉన్నటువంటి వ్యవహారాలలో వాళ్ళు ముందంజలో ఉన్నారు. వాళ్ళకు అనుకూలమైనటువంటి ప్రతిఫలం వచ్చింది, సంతోషం. నేను వాళ్ళని ఏమో ఇదంటలేదు. కానీ ఏ పబ్లిక్ కోసం అయితే, ఏ ప్రజల కోసం అయితే ఈ ప్రభుత్వాలు వెలిచినాయో, ఏ ప్రజలకైతే అందవలసిన ఫలితాలు అందడం లేదో, ఈ గతంలో అందలేదు, ఇప్పుడు కూడా అందట్లేదు, రేపు ఫ్యూచర్ లో కూడా అందుతాయి అనేటువంటి విశ్వాసం అయితే లేదు అనేది క్లియర్. ఎందుకనంటే వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉందో ఈ రోజు వరకు కూడా ప్రజలకి రాలేదు. వాళ్ళు ఇస్తున్నటువంటి ఫండ్స్ కూడా ఇస్తారా ఇయర్ అనేటువంటిది తప్పించుకోవడానికి మార్గాలు ఎక్కలాడుతున్నారు తప్ప ప్రజలకి సరైనటువంటి ఫండ్స్ ఇవ్వడంలో మాత్రం ఇప్పటికి కూడా ఫెయిల్. సో ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే రేపటి ఈ సర్పంచ్లకి మరి వాళ్ళ నిధులు ఏడికెళ్ళి తెచ్చిస్తారు, పల్లెలు ఎట్లా అభివృద్ధి జరుగుతాయి, పల్లెల్లో ఉన్నటువంటి పారిశుద్ధ్యం చేసేటువంటి కార్మికులకు జీతాలు ఇవ్వలేటువంటి పరిస్థితుల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఈ రాష్ట్రంలో అనేది తేటతెల్లం. సో నేనేమంటున్నానంటే, పెళ్ళయిందనే సంబరం కాదు, సంసారం నడవాల్సిన బాధ్యత కూడా ఉంటది అనేది నేను తెలంగాణ భాషలో ఉన్నటువంటి సామెతలలో ఒక సామెత. పెళ్లి అయితే పెళ్లి అయినప్పుడు చాలా ఈజీగానే ఉంటది, కానీ పెళ్ళైన తర్వాత కూరగాయలు పుట్టడం, సంసారం ఈదడం, ఆ సంసారంలో ఉన్నటువంటి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, లేవని అని అనట్లేదు. ఎందుకంటే అంతకన్నా ముందు జరిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అరాచక నష్ట వ్యవహారాలలో
ఈ కాంగ్రెస్ పార్టీ కూరుకపోతుంది అనేటువంటిది తేటతెల్లం. కానీ అధికారంలోకి వచ్చింది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి వ్యవహారంలో మా తప్పిదాలు కొన్ని ఉన్నాయి, మేము దాన్ని దాపరికం లేకుండా ఒప్పుకుంటున్నాం. కానీ దాటేసి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రావడం జరిగింది. ఆ వచ్చిన తర్వాత ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అది ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు ఇన్ని రోజులు అంటే అధికారుల ద్వారా కాస్త తప్పించుకునే మార్గం చేశారు. అధికారులు వాళ్ళ బాధ్యతలకు వాళ్ళ చేతుల్లో పెట్టి. సో ఆ గ్రామాలలో కూడా పారిశుద్ధ వెంకటేశ్వర గోంగడ అక్కడికే ఉండిపోయింది. మరి ఈ రేపు ఏదైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనటువంటి అత్యధిక మెజార్టీతో ఎన్నికైనటువంటి చాలా మంది సర్పంచులు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. మరి అన్ని గ్రామాలకి నిధులు ఎట్లా ఇస్తారు అనేటువంటి దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పి నేను చెప్తున్నాను. రైట్, వెంకటస్వామి సార్ అడుగుదాం. వెంకటస్వామి గారిని అడుగుదాం సార్, మీరు అడిగిన దానికి సమాధానం. వెంకటస్వామి గారు నమస్కారం. సాగర్ గారికి మిగతా మిత్రులకు నమస్కారం. ఇప్పుడు నేను ఆమె ప్రొఫెసర్, ఆమె అనలిస్ట్ అండ్ ప్రొఫెసర్. సో నేను మొదటి నుంచి ఒక మాట చెప్తున్నాండి, ఈ రాష్ట్రంలో ఇప్పుడు కాదు, పంచాయతీ ఎలక్షన్కి సంబంధించినప్పుడు నేనైతే మా పార్టీకి 2024 మేము అధికారంకి వచ్చిన వెంటనే డేట్స్ మనకు తెలుసు, ఫిబ్రవరి నుంచి పంచాయతీలు ఖాళీ అవుతున్నాయని. సో నేనైతే సలహా ఇచ్చిన సీఎం గారికి స్వయంగా, తర్వాత మిగతా సీఎం గారికి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఒకరిద్దరు ఎమ్మెల్యే తోటి డిస్కస్ చేసి నేనేం చెప్పినానంటే, ఈ పాలన కుంటుపడకుండా ఉండడం కోసం ఒకటైతే ఫండ్స్ ప్రాబ్లం కూడా రెండవది, ఈ రెండింటిని కవర్ చేయడం, రెండోది మనం గెలిచిన ఉత్సాహం అంటే ప్రభుత్వం వచ్చిన ఉత్సాహం, ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని అప్పటికి 42 సంబంధించినటువంటి గొడవ కూడా లేదండి. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని నేను మేనిఫెస్టో కమిటీ మెంబర్. సో నేను అప్పుడు చెప్పిన 42కి సంబంధించి ఇప్పుడు ఇంకా రైజ్ కాలేదు అప్పటికి. సో పార్లమెంట్ ఎలక్షన్ ముందే దీన్ని పూర్తి చేస్తే మోర్ దెన్ 90% సర్పంచ్లు మన ఖాతాలకు వస్తాయి. తర్వాత ఫండ్స్ విషయం కూడా, అంటే ఇప్పుడు 3 అంచెల సిస్టమ్ మనది. దీంట్లో ఆ సిస్టమ్ లో ద బేసిక్ అభివృద్ధి అనేటువంటిది గ్రామాల నుంచి స్టార్ట్ కావాలి. గ్రామాలు లేకుండా మన పట్టణాల్లో లేకపోతే మన ప్రభుత్వాల్లో ఉండలేవు. సో అందుకని నేను అప్పుడు సలహా ఇచ్చిన, నిజంగానే మేము మార్చి ఎండింగ్ లోనే ఎలక్షన్ పోవాలనుకున్నాం, కానీ సరే కారణాంతరాలు ఏమైనా కూడా అది పోస్ట్ పోన్ అయింది. తర్వాత 42 వచ్చింది. 42కి సంబంధించి మేము చేయాల్సినటువంటి ప్రయత్నం చాలా సిన్సియర్ గా చేసినాము. సరే కొన్ని తప్పులు జరిగినాయని మమ్మల్ని కోర్టు ఆపింది. ఆ తప్పులు జరగడానికి కూడా కారణం ఏంటంటే, నేను ముఖ్యమంత్రి గారి సముఖంలో నేను చెప్పాను ఏంటంటే, తొందరగా చేయాలనేటువంటి ఆతురతలో ఈ కొన్ని నియమాలు ఏవైతే ఏది సుప్రీంకోర్టు పెట్టిందో దాంట్లో ఎక్కడో మనం కొంత ఏదంటే అలసత్వంతో వ్యవహరించిన కారణంగా మనకి అలా ఈ నెగిటివిటీ వస్తుంది అనేటువంటి విషయాన్ని నేను మా పార్టీ వేదిక మీదగానే చెప్పాను నేను. సో ఇవన్నీ ప్రయత్నాల విషయానికి వస్తే, అంటే 42% కావచ్చు, గ్రామాల అభివృద్ధికి సంబంధించి వెంటనే ఎలక్షన్ పెట్టాలనేటువంటి చిత్తశుద్ధి కావచ్చు, లేదా గ్రామాలు గతంలో ఎంత నిర్వీర్యానికి గురైనాయి, టిఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఈ నామ్స్ కారణంగా అసలు సర్పంచ్ అవడానికి విలువ లేకుండా పోయింది. ఉప సర్పంచ్ ని చెక్ పవర్ మార్చడం, అసలు మొత్తం మీద సర్పంచ్ వ్యవస్థ యొక్క నడ్డి విరిచినటువంటి పరిస్థితి టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండింది. సో ఈ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము క్రమంగా మెల్లగా చేస్తూ వచ్చినాం. దీంట్లో 42 తోటి కూడా కొంత ఆలస్యమైంది. కానీ ఒక పక్కన 42 పెట్టమని మా మీద ఒత్తిడి, మీరు పెట్టకుంటే ఎట్లా పోతారు అనేటువంటిది ఇది బీజేపీ అన్నది, బీఆర్ఎస్ అన్నది. నేను ఇక్కడ గమ్మత్ ఏంటంటే సార్, బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళని నేను ఆహ్వానిస్తున్నా, వాళ్ళు 42 పెట్టాల్సిందే, పెట్టి తీసుకపోవాల్సిందే అంటూ ఒక పక్కన అంటారు. దానికోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటే మళ్ళా అడ్డంకులు వచ్చినాయి. ప్లస్ మీకు ఎలక్షన్ పెట్టే దమ్ము లేదన్నారు, ఎలక్షన్ పెట్టే దమ్ము లేదని అన్నారు. సో అది కూడా మేము భరించినాము, చివరికి ఎలక్షన్ కి వెళ్ళిపోయినాం. సో ఇవన్నిటినీ మనము
ఈ టీవీలలో కూర్చొని ఎంత ఎనాలిసిస్ చేసినా ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో ఉన్నోడు గమనిస్తాడు. ఎస్ సార్. నేను ఆనాడే చెప్పిన, ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా అధికార పక్షానికి ఫేవరబుల్ గా ఉంటది, అది ఏ పక్షమైనా. ఇలా మహారాష్ట్ర ఉంది, మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి, ఎట్లా ఉందో మీరు చూస్తున్నారు. లేకపోతే పశ్చిమ బెంగాల్ ఉన్నది, అంత వ్యతిరేకతని ప్రచారం జరిగింది. మన లోకల్ బాడీ జరిగితే ఎట్లా వచ్చినాయో మనం చూసినాం. కాబట్టి ఒక సహజ ప్రక్రియ ఏందనంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ ఫేవర్ ఆఫ్ ది సిట్టింగ్ గవర్నమెంట్. అది మాకు పెద్ద అడ్వాంటేజ్. దాంతో పాటుగా తెలంగాణ ప్రజలు కొద్దిగా ఓపిక ఎక్కువనే, విజ్ఞత కూడా ఉంది కాబట్టి, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఈ 3 సంవత్సరాల మా గ్రామాలను బాగు చేసుకోవాలంటే ఈ ప్రభుత్వాన్ని అదిరించా, బెదిరించా, బతిమాడా, ముక్కుబిండా మా గ్రామాలను చేసుకోవాలంటే మేము వాళ్ళ పక్షానుండే చేసుకోవాలనేటువంటి ఒక విజ్ఞతతోటి ఇలా ఎక్కువ సీట్లలో మేము గెలుస్తున్నాం. ఇప్పుడు ఇక గెలిచిన వాళ్ళని ఇప్పుడు దీనికి పార్టీ గుర్తేం లేదు. నా అంచనా ప్రకారం గెలిచి వేరే పేరుతో గెలిచినా, వేరే సపోర్ట్ గెలిచినా అందులోంచి సగం మంది మళ్ళీ ఇల్లు చేరిపోతారు. తర్వాత తెలిసిన విషయం అదే సార్, అది చూస్తున్నాం. అది తర్వాత జరిగే విషయాలు ఎవరు దాపరిక అంటే అంటే ఎక్కడ అన్న అన్ని వ్యవసాయం చెప్తున్నా కాబట్టి నేను కూడా వ్యవసాయం సంబంధించే, గ్రామీణకు సంబంధించే ఏడగడితే ఉన్నది మా దొడ్లో ఇంత చాలన్నట్టుది రాజకీయ పక్షాల యొక్క ధోరణి. జరిగేది అదే. దాంట్లో ఎవరికి ఎగ్జామ్షన్ లేదు, కాంగ్రెస్ కి లేదు, బీజేపీకి లేదు, బీఆర్ఎస్ కి లేదు, ఏ పక్షానికి లేదు. సో ఇవాళ నేనేమంటున్నా అంటే ఒక మంచి పరిణామమే గ్రామాల అభివృద్ధి జరగడం కోసము. అయితే దీంతో మొత్తం రాజకీయంగా ఒక పార్టీ పడిపోయింది, రాజకీయంగా ఒక పార్టీ లేచింది అనే దాన్ని నేను ఒక ఎనలిస్ట్ గా, ఒక ప్రొఫెసర్ గా నేను ఒప్పుకోను. ఎందుకంటున్నానంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ తోటి ఇదంతా ఊసిపోచ్చింది అనేది కూడా కరెక్ట్ కాదు. జూబ్లీ హిల్స్ రాగానే మా మీద ఉట్టినే జూబ్లీ హిల్స్ రాగానే వేసింది కాదు. మేము ప్లాన్ ప్రకారమే పోయినాము. ఎలక్షన్ ఇప్పుడు జరపాలనుకున్నాం 42 తోటి అనేది. కాకపోతే ఇది లోకల్ బాడీ. అసలు మా ముఖ్యమంత్రి గారు ఆల్వేస్ ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ అయిన తర్వాత సర్పంచ్ పెడదాం అనుకున్నారు. కానీ మేము ఇన్నోవేటివ్ కండిషన్ లో ఇలా సర్పంచ్ కి రావాల్సి వచ్చింది. సో వస్తున్నటువంటి రిజల్ట్స్ ని బట్టి ఏంటంటే మా మీద జరిగినటువంటి ఏదైతే భయంకరమైనటువంటి సోషల్ మీడియా దుష్ప్రచారం, మొన్న నా టీవీలో కూర్చొని నిన్న అంటే ఒక లిమిటేషన్ ఉంటుంది, ఒక లిమిటేషన్ ఒక 2 సార్లు ఎమ్మెల్యే చేసిన కిషోరు మెస్సీ తోటి మాట్లాడే భాష చూడండి. మెస్సీ తోటి ఫుట్బాల్ ఏందిరా భాయ్, ఓకే అక్కడ దాకా బాగా తెలంగాణ యాసలు అవగాని వా. ఇది ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి అతను మాట్లాడిన భాష. సో వాళ్ళ అహంకారం అంటే చింత దచ్చినా పులుపు దావాలన్నట్టు కిషోర్ దగ్గర నుంచి మొదలుకొని కేటీఆర్ దాకా అదే అహంకార పూరితమైనటువంటి వాళ్ళ భాష ఇలా ప్రజలు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అన్నిటికంటే మించి అవినీతి, ఆశ్రిత పక్షం కంటే మించి అహంకారం కారణంగానే కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది. అదే అహంకారాన్ని వాళ్ళు కొనసాగిస్తున్నారు కాబట్టి ఇలా పల్లెలలో ఏదో కొంత అక్కడక్కడ వ్యక్తిగతమైనటువంటి వ్యక్తులు ఉంటారు. పార్టీకి ఎంత నెగిటివ్ ఉన్నా కూడా వ్యక్తిగతమైనటువంటి ఎన్నిక కాబట్టి గ్రామాలలో కొన్ని వస్తున్నాయి. అది రావడంలో ప్రజాస్వామ్యం అది క్షేమదాయకం. ప్రజాస్వామ్యానికి వన్ సైడ్ ఉండకుండా కొంత ప్రతిపక్షం అనేటువంటిది ఉండడం క్షేమదాయకము. అయితే పాపం భారతీయ జనతా పార్టీ మిత్రులకు రాదు అనేది విషయము వాళ్ళ ఆత్మలకు కూడా తెలుసు. ఎందుకంటే నేను కూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన, నేను ఏబీపీలో చాలా ఆల్ ఇండియా లెవెల్లో నేను పనిచేసిన, నేను పూర్తి సమయ కార్యకర్త కూడా నేను పనిచేసిన. నాకు తెలుసు ఇవాళ భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో గ్రామ స్థాయిలో క్యాడర్ లేదు, లీడర్ లేడు, క్యాడర్ లేడు. ఇక పైన లీడరు కొద్దో గొప్ప సెకండ్ క్లాస్ లీడర్ కు అందుబాటు ఉండడు. వాని చొక్కా నగదలగదు, ఇస్త్రీ చేసుకున్న చొక్కా 4 రోజులైనా కూడా నలగదు. అట్లాంటి లీడర్షిప్ కారణంగా భారతీయ జనతా పార్టీకి మీరు అన్నట్టుగా కొంత హవా వస్తుందన్నారా, హవాను ఉపయోగించుకుంటే లాభం లేదు. వాళ్ళు మోడీ గారు ఒక మాట చెప్పినారు, హవా ఉంటే సరిపోదు, హవాను ట్యూబ్ లో ఎక్కించగలగాల అని చెప్పినాడు. సో ఎక్కించడానికి వాళ్ళకి మెకానిజం లేదు. కాబట్టి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా ఇదే పరిస్థితి ఉంటది. మాకు అప్రతిహతంగానే ఉంటదని నేను అంటలేను, కానీ కొంత గొప్ప పుంజుకుంటారు. సో ఈ రిజల్ట్స్
డెఫినెట్ నెక్స్ట్ ఎలక్షన్ దాకా కూడా ఉండే అవకాశం ఉంటది. కాకపోతే కొంత పుంజుకునే అటువంటి అవకాశం ఉంటది. నెక్స్ట్ పట్టణాలు ఉంటాయి, పట్టణ జిహెచ్ఎంసీ కూడా ఉంది ప్రాంతంలో కదా కొంత భారతీయ నెక్స్ట్ జనతా పార్టీ- జిహెచ్ఎంసీ కూడా ఉంది కదా ఏమండి జిహెచ్ఎంసీ కూడా ఉంది కదా సార్ నెక్స్ట్ అంటే పట్టణ ప్రాంతంలో కొంత భారతీయ జనతా పార్టీకి ఫేవరిజం ఉంటది. రెండోది ఎక్కడెక్కడైతే ముస్లిం జనాభా ఎక్కువ ఉన్నటువంటి నగరాలు ఉన్నాయో ఆ నగరాలలో వాళ్ళు చిచ్చు రేపుతారు. ఎట్లాగో హిందూ ముస్లిం నిజామాబాద్, చిచ్చు రేపుతారు కాబట్టి నిజామాబాద్, దానివల్ల ఆదిలాబాద్, కూడా కొంత కరీంనగర్ ఇక వాళ్ళకు ఎందుకు పెట్టిన విద్య కాబట్టి అది ఇబ్బంది ఏం లేదు. మాట్లాడు. ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చిన, Right, నాకు ఆ right. మూలాల గురించి తెలుసు. రైట్ రైట్ సాగర్ రెడ్డి గారు బైస లాంటి దాంట్లో బైస లాంటి చిన్న వెంకటస్వామి కూడా మా వంశ వృక్షమే సార్ కాబట్టి వెంకటస్వామి కూడా మా వంశ వృక్షమే. అదే చెప్తున్నారు ఆయన, అదే చెప్తున్నారు సార్. మీ లూప్ హోల్స్ అని చెప్తున్నారు ఆయన. పార్టీ ఇప్పుడు వెంకటస్వామి కూడా మా వంశ వృక్షమే కాబట్టి ఫుల్ టైమర్ గా చేసిండు కాబట్టి పూర్తిగా అవగాహన ఉంటుంది వారికి. రెండవది ఏంటంటే ఒక మంచి రాజ్య స్థాపన జరగాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ ఓటమి నుంచే మంచి రాజ్య స్థాపన జరుగుతుంది. దానిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కానీ మేమేమంటున్నాం అంటే సాగర్ రెడ్డి గారు ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తున్నారు వెంకటస్వామి గారు. నేను కట్టర్ ఆర్ఎస్ఎస్ నుంచే వచ్చిన. ఎక్కడ నేను విభేదించిన మీతోటి అంటే మీ విభేదం కారణం ఏంటంటే సిద్ధాంతానికి ఆర్ఎస్ఎస్ మొదలుపెట్టండి. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు తిరోధకాలు ఇచ్చింది, కార్పొరేటీకరణకు దగ్గరైపోయింది, ప్రజలకు దూరం అయిపోయింది. అసలు ఈ తెలంగాణ అయితే ప్రజలకు దగ్గరికి పోవడానికి అవకాశం రాలేదు. ఏదో కొద్ది వచ్చినా కూడా అది ఉపయోగపడలేదు. సో కాబట్టి వాళ్ళకేమో నేనేమనంటే సైద్ధాంతిక విభేదమే, నాకు వ్యక్తిగత విభేదం లేదు, సైద్ధాంతిక విభేదమే. ఇక్కడ మీకు కాంగ్రెస్ లో కొంత అందరినీ కలుపుకొని పోయేటువంటి అవకాశం ఉన్నది, కనీసం మాట్లాడే అవకాశం ఉంటది. భారతీయ జనతా పార్టీలో సాగరన్నకు తెలుసు, ఆడ మాట్లాడితే కథమే, ఎవరికి గొంతు ఉండదు. అది క్రమశిక్షణ మేరతోటి కథం చేసేస్తారు. సార్ కాంగ్రెస్ పార్టీ మహాసముద్రం సార్, అట్లా చూస్తే కాంగ్రెస్ పార్టీ కూడా మహాసముద్రమే, అందరూ మాట్లాడుతూనే ఉంటారు. అయితే సీనియారిటీ మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు, మహాసముద్రం కాబట్టి కొద్దిగా స్వేచ్ఛ ఎక్కువ. కాబట్టి నేనేమంటున్నా, ఇవాళ వచ్చినటువంటి రిజల్ట్స్ ఏవైతున్నాయో ఇవి డెఫినెట్ గా మా పాలనలో ఉన్న పాజిటివిటీ తోటి వచ్చినటువంటి. రైట్ సార్, ఇందాక మీకు సంబంధించినటువంటి స్పెషల్ రిపోర్టర్ చెప్తున్నాడు కదా, మీరు గతంలో మన రేషన్ కార్డ్స్ కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, లేదా సన్న బియ్యం కావచ్చు, లేదా స్కూల్ యొక్క రీమోడలింగ్ కావచ్చు, బంగారం మహిళల్లో చాలా మందికి క్షేత్రస్థాయిలో ఉంది సార్, ఇంకా అందలేదు కావచ్చు. కొన్ని నెగటివిటీ లేనని నేను అంటలేను, మా మీద అస్సలే నెగటివిటీ లేదు. నేను దాని దగ్గరికే వస్తాను సార్. వెంకటస్వామి గారు, నేను దాని గురించి మీతో చర్చించబోతున్నాను. ఈ లోపల సాగర్ రెడ్డి సార్ చెప్తున్నట్టుగా బీజేపీ ఇంకా నిలదొక్కలేదు, ఫ్యూచర్లో కూడా ఏమో రేపు అసెంబ్లీ ఎన్నికలు వస్తే కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఇంకా బలంగా తయారు కాలేదు పల్లెల్లో బీజేపీ అంటారు సార్. వెంకటస్వామి గారు అనేది చాలా మంది అంటారు, ఈరోజు మోడీ గారు కూడా మీ ఎంపీలకి క్లాస్ స్పీకర్, మీరు ఫైట్ చేయరా, కాంగ్రెస్ నిర్లక్ష్యం కానీ ప్రభుత్వ పథకాలు అమలు చేయకపోవటం కానీ వీటన్నిటి మీద మీరు ఎందుకు పోరాడరు తెలంగాణలో అంటూ ఆయన క్లాస్ స్పీకినట్టు తెలుస్తోంది. నేను ఏమంటున్నాడు తేట తెలంగాణ నేను చెప్తాను. నేనంటే దాపరికం లేకుండా ఇప్పుడు వెంకటస్వామి అన్న కూడా ఒక స్వయం సేవకునిగా, ఒక ఏవీపీ కార్యకర్తగా గతంలో పనిచేసినటువంటి అనుభవంతో వారికి వారు ఒక విజన్ తోటి పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ కాంగ్రెస్ లోకి పోయినా వారికి ఉన్నతమైన స్థానం ఇచ్చడం జరగడం జరిగింది. రెండవది ఏంటంటే ఏ ఆదర్శం కోసం అయితే పనిచేసినటువంటి కార్యకర్తలు ఉన్నారో వారు అన్నట్టు ఇప్పటికి కూడా వాళ్ళు తిప్పల పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దాన్ని గాలినే కాకుండా ఇక్కడ కూడా పునాదిస్తూ రావాలి అనుకున్నట్టయితే కాస్త అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువగా ఇబ్బంది పడ్డటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ఒక 700 మంది కార్యకర్తలను పొడగొట్టుకున్నటువంటి సంస్థ భారతీయ జనతా పార్టీ ఏబీపీ ఆర్ఎస్ఎస్ సంస్థ. దేనికోసం పొడగొట్టుకోలే, కేవలం ఆర్గనైజేషన్ లో ఉన్నటువంటి పనిచేయడం మూలంగానే కార్యకర్తలను పొడగొట్టుకోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆశయం కూడా ఈ రోజు అధికారంలోకి రావాలి, రేపు అనేటువంటి మాకు పదవులు కావాలనేటువంటి ఆశయం కోసం ఏ ఒక్క కార్యకర్త కూడా చనిపోలేదు. కేవలం వ్యవస్థను నిలబెట్టాలి, ఈ వ్యవస్థలో ఈ దేశాన్ని ఒక అఖండ భారతం సాధించాలనే లక్ష్యంతో వెంకటస్వామి పనిచేసిండు, ఇలా విద్యాసాగర్ రెడ్డి పనిచేస్తున్నాడు, రేపు ఇంకెవరైనా పనిచేస్తున్నారు. సో దీనికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి పార్టీ ఏదన్నా ఉందా ఈ భారతదేశంలో అంటే అది కాంగ్రెస్ పార్టీ. దానికి వ్యతిరేకంగానే ఇవాళ భారతీయ జనతా పార్టీ
ఇన్ని రాష్ట్రాలలో ఈ రాజ్యాధికారానికి రావడం జరిగింది. తెలంగాణలో రాకపోవడానికి గల మూల కారణం ఏంటి అని అంటే అత్యధికంగా నక్సలైట్ల చేత చంపబడ్డటువంటి కార్యకర్తలు ఎలా ఉన్నారంటే అది భారతీయ జనతా పార్టీ, ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ సంఘంలో ఉన్నటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇబ్బందికరంగా అనుభవించడం జరిగింది. రెండవది ఏంటంటే ఆ నక్సలైట్ మిత్రులందరినీ మీరు దక్కన జరుపుకుంటున్నారు మరి మా పార్టీలో కానీ మీరు కూడా కాంగ్రెస్ లో వేరన్నా వెంకన్న, మీరు కూడా కాంగ్రెస్ లో వేరు. మీ లోపల ఉన్నటువంటి ఆదర్శం చచ్చిపోదు అనుకున్నా, లోపల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్త యొక్క ఆలోచన విధానాలని చచ్చిపోవాలి గ్యారంటీగా అక్కడ కూడా అమలు చేస్తారని మేము అనుకుంటున్నాం. కానీ ఒక మాట చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వండి సాగర్ రెడ్డి గారు. ఒక మాట నేనేం చెప్తున్నంటే నేను ఏబీపీ ఫుల్ టైమర్ చేసిన సార్. ఓకే సార్, నేను ఏబీపీ ఫుల్ టైమర్ చేసిన. నేను కాంగ్రెస్ పార్టీ పక్షాన, కాంగ్రెస్ పార్టీ దేశభక్తిని క్వశ్చన్ చేయడం నాన్ సెన్స్. కానీ మీరు అది అర్థం లేదు. దేశభక్తి అంటే నీ ఒక్కని సొత్తు కాదు, నా ఒక్కని సొత్తు కాదు, ప్రజలందరూ దేశభక్తులే ఇక్కడ. అట్లా ఏం లేదు. మీరేదో సర్టిఫికేట్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు అందరికి దేశభక్తుల సర్టిఫికేట్ ఇస్తే అది హాస్యాస్పదం. కానీ దాన్ని ఇచ్చే నేను ఎక్కువ పోతలేను. కానీ నేను అక్కడ పనిచేసిన వారికి కూడా చెప్తున్నా, ఆర్ఎస్ఎస్ దేశభక్తి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అక్కర్లేదు. మనకంటే దేశభక్తులు, మనకన్నా భక్తులు, దైవభక్తులు, ఆర్ఎస్ఎస్ వాళ్ళకంటే దైవభక్తులు గొప్పలు చాలా మంది ఉన్నారు. మనం చెప్తేనే దైవం, మనం చెప్తేనే దేశభక్తి అనేది అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. కానీ నేను మణిపూర్ ఇన్ఛార్జ్ గా వెళ్ళాను సార్, మణిపూర్ ఎలక్షన్ ఇన్ఛార్జ్. నాకు మణిపూర్ గురించి నాకు తెలిసి, నాతోటి పనిచేసిన ఫుల్ టైమర్ పనిచేసినటువంటి మిత్రులు అక్కడ ఫుల్ టైమర్స్ గా పనిచేసినారు సార్. 23 మందిని, ఏబీపీ 23 మందిని మిలిటెంట్లు ఖతం చేసినారు. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకి తెలియలే. అంటే వాళ్ళు చంపేసినారు, కనీసం శవాలు దొరకలేదు. అట్లాంటి మిలిటెంట్ తోటి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఇదే భారతీయ జనతా పార్టీ కుమ్ముక్కయి, ఎవడు ఓడిపోయింది అనేది కాదు, కుమ్ముక్కయి అధికారంకి వచ్చినారు. అధికారంకి వచ్చినాక ఈ మిలిటెంట్ల కారణంగా ఇలా మణిపూర్ మంటలను ఆర్పలేనటువంటి దౌర్భాగ్య స్థితికి నెట్టివేయబడ్డారు. నేనేమంటారంటే, సిద్ధాంతం నుంచి తప్పుకున్నాక ఎవడెవడో మనల్ని డామినేట్ చేసిన తర్వాత డెఫినెట్ గా ఇదే పరిస్థితి వస్తుంది అన్న అంటున్నారు, నక్సలైట్లు అంటున్నారు. ఇవాళ ఆర్ఎస్ఎస్ కట్టలుగా పనిచేసి, ఏబీపీలో పనిచేసి, బీజేపీలో పనిచేసిన వాళ్ళకంటే ఇంపార్టెన్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఎక్కువ ఇస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో అదే పరిస్థితి ఉంది, భారతీయ జనతా పార్టీలో అదే పరిస్థితి. తెలంగాణలో అదే డ్యామేజ్ అంటారా? బీజేపీకి అదే ఎక్కువ డ్యామేజ్ అంటారా? సాగర్ రెడ్డి గారు కూడా ఏకీభవిస్తున్నారు. ఈ విషయంలో నేను కూడా మీకు ఏకీభవిస్తున్నా. కార్యకర్తల యొక్క అంటే గతంలో పనిచేసి అసవులు బాసి అనేక రకమైనటువంటి, ఇప్పుడు వెంకటస్వామి చెప్పినట్టుగా సైకిల్ కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఖాళీ నడకన గ్రామాలలో తిరిగినటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి కార్యకర్తలను విస్మరించడం కొంత జరిగింది. అది అక్షర సత్యం. దానిలో నేను వెంకటస్వామి అన్న విషయం తప్పు. నా మీద 17 సార్లు సాగర్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి, మీరు తెలంగాణలో బలోపేతమయ్యే దిశగా వెళ్తున్నారా లేదా? ఎందుకంటే ఫలితాలు చూస్తుంటే 94 స్థానాలు మాత్రమే. మీరు నేనేమంటున్నా అంటే, బలోపేతం కావాలనంటే అట్నుంచి ఇట్నుంచి వచ్చిన వాళ్ళ దానికన్నా ఎక్కువగా పార్టీ కోసం కష్టపడ్డ పనిచేసిన కార్యకర్తల యొక్క ఆలోచన విధానాలు తీసుకున్నంత మటుకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. ఇది అక్షర సత్యం. నేను ఇక్కడ కాదు ఎక్కడ చెప్పన్నా, టీవీ డిబేట్లు కాకుండా డైరెక్ట్ గా ఏ వేదిక మీద చెప్పన్నా చెప్తా నేను. ఎందుకంటే ఒక కార్యకర్త ఒక ఆశయం కోసం పనిచేసిన వాడి యొక్క విధిని విధానాలను తీసుకున్నంత మట్టుకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అది అక్షర సత్యం. దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది ఈ పార్టీ కాదు, ఏ పార్టీకైనా అదే సంభవిస్తుంది. రైట్. థ్యాంక్ యూ సాగర్ రెడ్డి గారు. రైట్ సార్, ఇక రామ్మూర్తి పోలపల్లి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మనతో జాయిన్ అవుతున్నారు. వెంకటస్వామి సార్, మీరు ఇంతకుముందు అన్నారు సార్, ఇంత నెగిటివిటీ ఉంటే కూడా మీకు ఇంత ఫలితాలు రావడానికి కారణం ఏమంటారు సార్? అది తులం బంగారం కానీ, రైతు భరోసా కానీ చాలా ఉన్నాయి క్షేత్రస్థాయిలో. మీరు చెప్తున్నట్టుగా ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం నుంచి ఈ పథకాలు అందుతాయేమనేసి. మీరు కూడా మొదట్లో భయపడ్డారు, ఫలితాలు చాలా డిఫరెంట్గా ఉంటాయేమో అనుకున్నారు. కానీ ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే కాంగ్రెస్ 1095, బీఆర్ఎస్ 491, కమలం 95, ఇతరులు ఇండిపెండెంట్లు కూడా 238 మంది కనిపిస్తున్నారు. కానీ వీళ్ళలో చాలామంది మీరు చెప్పినట్టుగా రూలింగ్ పార్టీకే వస్తారు ఫైనల్గా. మనం మాట్లాడుకుంది ఇంతకుముందు
రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత అధికార పార్టీలోనే ఉంటారు ఈ సర్పంచ్లు అయితే ఎవరైతే గెలిచిన వాళ్ళంతా. ఏంటి ఈ నెగిటివిటీని ఎలా తట్టుకున్నారు సార్ రూరల్లో? నెగిటివిటీని అంటే ఇప్పుడు మాకు కొన్ని వాగ్దానం చేసిన దాంట్లో కొన్ని పెండింగ్లు ఉన్నమాట వాస్తవం. మేము ఏవైతే చేయాలనుకున్నామో అవి చేసుకుంటూ పోతున్నాము. ప్రజల నుంచి ఒక్క సానుకూలత ఏంటంటే రాష్ట్రము మాకు అప్పచెప్పే నాటికి రాష్ట్ర బడ్జెట్ 15వ తారీఖు దాకా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు 15-20 తారీఖు దాకా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మన రాష్ట్రం ఉండే 2024 మాకు అధికారం వచ్చే సమయం. కానీ దాని వల్ల మేము ఫస్ట్ నాడే, నా మిస్సెస్ కూడా ఉద్యోగస్తురాలే, ఫస్ట్ నాడు శాలరీ వస్తుంది. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని, నా రాలే, నాకు పెన్షన్ వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నాకు ఫస్ట్ నాడు వచ్చేది, మా ఆవిడకి 15వ తారీఖు వచ్చేది. సో ఈ అంశాన్ని కూడా మేము 15వ తారీఖు మార్చుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడింది. సో ఇవాళ దాన్ని ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాం మేము. సో అంటే ప్రజలలో ఒక పాజిటివ్ యాంగిల్ ఏంటంటే కొంత ధ్వంసమైనటువంటి వ్యవస్థను నిర్మాణం చేయడానికి కొంత ప్రయత్నం జరుగుతుంది. దీనికి మనం సహకరిస్తాం అనేటువంటి ఒక పాజిటివ్ యాంగిల్. రెండోది ఏంటంటే సార్, పల్లెలలో గతంలో జరిగినటువంటి దాంట్లో నేను స్వయంగా మొన్న మా ముఖ్యమంత్రి గారికి, పర్టికులర్ గా మా బట్టన్నకి నేను చెప్పింది అంటే ఒక ఫేజ్ ఆఫ్ డ్యూస్ ఫర్ ది ఓల్డ్ సర్పంచెస్, మొన్నటి తాజా మాజీ సర్పంచ్లకు సంబంధించి జేబు డబ్బుల నుంచి, అంటే అప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు తర్వాత వాళ్ళ పార్టీ ఇచ్చిన ఉత్సాహంతో చాలా మంది ఈ సర్పంచ్లు తమ జేబుల నుంచి డబ్బులు లక్షలు ఖర్చు పెట్టుకొని పనులు చేపించారు సార్. ఇది అక్షర సత్యం. కానీ వాళ్ళకు బిల్స్ రాలేదు. ఆ బిల్స్ లో ఒక ఫేజ్ మొన్న ఆ మధ్య విడుదల చేసినప్పుడు నేను చెప్పిన, మనం ఈ ఎలక్షన్స్ పోయేలోపు రెండో ఫేజ్ కూడా విడుదల చేయమన్నాం. అంటే ఈ కష్టాన్ని వాళ్ళు టిఆర్ఎస్ టైంలోనే చూశారు కాబట్టి అది కూడా జాగ్రత్త పడ్డది. అంటే ఒక ఆల్టర్నేట్ కాంగ్రెస్ కి ఇచ్చినట్టయితే మనకు ఈ ఆర్థిక ఇబ్బందులు బయటపడతామేమో అనేటువంటి ఒక విశ్వాసం. మూడో అంశం ఏంటంటే మా ఎమ్మెల్యేలు గత 2 సంవత్సరాలుగా కాలికి బల్బం కట్టుకొని మా ఎమ్మెల్యేలు సర్పంచ్లు లేని కాలంగా గ్రామాలకు తిరిగి గ్రామ ప్రజలతోటి నిరంతరం టచ్ లో ఉన్న కారణంగా ఈ రిజల్ట్స్ వస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ కూడా మనం తక్కువ అంచనా పరిస్థితి లేదా, 50% ఉన్నట్టే లెక్క. మా దాంట్లో సగం ఉన్నారు వాళ్ళు. వాళ్ళకుండే వ్యక్తిగతమైన పట్టు కారణంగా 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీని తక్కువ అంచనా వేయాల్సిన అక్కర్లేదు. 10 ఏళ్ళు కంటిన్యూస్ గా అధికారంలో ఉన్న కారణంగా వాళ్ళ వ్యక్తిగతమైన దాంతో కొన్ని గెలుచుకుంటూ వస్తున్నారు. నేనేమంటున్నా, ప్రతిపక్షం ఉండాల్సిందే, ఉంటలేదు. కానీ ప్రతిపక్షం కేవలం ఆరోపణలకు లేకపోతే ప్రతిపక్షం కేవలము విమర్శలకు కాకుండా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షం ఉండాలని మాత్రం నేను కోరుకుంటాను. రైట్, ఒక్క నిమిషం సార్. రామూర్తి పోలపల్లి గారు జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి. రామూర్తి గారు నమస్తే సార్. రిజల్ట్ చూస్తుంటే ఏమనిపిస్తుంది సార్? అంటే వెంకటస్వామి గారు చెప్పినట్టు 50-50 కనిపిస్తూ ఉంది. చాలా బాగుందండి. ఎందుకంటే వీళ్ళ పాలన గురించి తీర్పు ఆల్రెడీ సగం మంది ఇచ్చేసినట్టే. ఎందుకంటే మొత్తం 3 దఫాల్లో కాబట్టి మొదటి దఫాల్లోనే దాదాపు సగ భాగం వీళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది. ఏ విధంగా వీళ్ళు గ్రామ పంచాయతీలకు గాలి కొదిలి దాదాపు 2 సంవత్సరాలుగా చేస్తున్న తాత్సారం క్లియర్ గా రాష్ట్ర ప్రజలు వాళ్ళ ముఖం మీద కొట్టే రిజల్ట్స్ ఇవి. కానీ రామూర్తి గారు, మీ హయాంలో చెల్లించిన బిల్లులు కాంగ్రెస్ పార్టీ చెల్లించిందని వెంకటస్వామి గారు అంటున్నారు. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్, తనకు కూడా తెలుసు, వెంకటస్వామికి కూడా. ఎందుకంటే గత ప్రభుత్వాలు 2014లో కూడా అయితే మనకు రాష్ట్రం ఇచ్చినప్పుడు వాళ్ళ అప్పులు కట్టాం. అదే విధంగా అయితే వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ ఉన్నా మిగతా అన్ని కూడా మేము కూడా కట్టడం జరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ నడపడం అంటే అది ఈజీ ముచ్చట కాదండి. ఏంటంటే వాస్తవంగా స్టేజ్ లెక్కి అధికారిక సభలను రాజకీయ సభలుగా పలుచుకొని ఇష్టం వచ్చినట్టు తిట్టుడు కాదు కదా అండి. రాజకీయాలు అన్నప్పుడు నిరంతరంగా జరిగే ప్రక్రియల్లో పరిపాలన అన్నది వాస్తవంగా ఏ విధంగా ఉంటది అన్నది కూడా కొంచెం అర్థం చేసుకోవాలి విజ్ఞులు. వాస్తవాలు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా
మేము వదిలిపెట్టిపోయినప్పుడు, ఎందుకంటే 2014లో మా చేతిలోకి వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటే 2024లో ఏదైతే మేము వదిలిపెట్టిన తర్వాత ఏముంటే దాదాపు 9.5 ఏళ్ళు మేము గ్రామాలకు ఏం చేసినాం అన్నది అభిజుంచుకు ఏదైతే ఆ పనులు చూసుకొని మేము ఓట్లాడడం జరిగింది. ఎందుకంటే దాదాపు సంఖ్యలున్న పిల్లల నుంచి అదే విధంగా చనిపోయే ముసలమ్మ వరకు మేము ఏం చేసినాం అన్నది కూడా క్లియర్ గా ఉన్నది. ఈ రోజు ఏదైతే 6 గ్యారెంటీలు వచ్చిన తర్వాత ఆ 6 గ్యారెంటీల విషయం కూడా మేము క్లియర్ గా చెప్పడం జరిగింది ప్రజలకు. ఎందుకంటే మోసపూరితమైన హామీలతోని ఏదైతే ఓట్లు వచ్చినప్పుడు చూడండి, ఎప్పుడు ఓట్లున్నా, రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఉన్నా, అదే విధంగా ఏదైతే స్థానిక ఎన్నికలు వచ్చినా కూడా గౌరవ కేసీఆర్ గారిని, అదే విధంగా కేటీఆర్ గారిని, అదే విధంగా హరీష్ రావు గారిని ఇంకా ఏ విధంగా అయినా కూడా తిట్టడం, ఓట్లు రాబట్టుకోవడం, ఇంతే తప్ప వీళ్ళకి ఏం తెలియదు. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన గ్యారంటీల మీద కూడా నేను క్లియర్ గా మధ్యలో మాట్లాడదు దయచేసి. ఎందుకంటే మా టైంలో నేనే మాట్లాడేది, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. ఒక్క నిమిషం వెంకట సాంగ్ గారు కంటిన్యూ చేయండి. రామూర్తి గారిని సార్ ప్లీజ్ సార్. నన్ను మాట్లాడనివ్వండి, ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు ఎంత మాట్లాడిన కూడా ఏమనలేదు. ఎందుకంటే చాలా అంశాలు మాట్లాడుకుంటే రాష్ట్ర ఆదాయం కూడా పటిష్టంగా చేసాం. ఎందుకంటే 1 లక్ష చిల్లర ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3 లక్షల అయితే చిల్లర దాకా మేము తీసుకొచ్చి వదిలిన తర్వాత మేము చేసిన అప్పుల మీద కూడా గ్లోబల్స్ ప్రచారం చేస్తే కూడా దానికి తిప్పికొట్టినాం. అదే విధంగా అయితే పార్లమెంట్ లో వీళ్ళ రఘునందన్ రావు గారే క్లియర్ గా ఏదైతే బీజేపీ సంబంధించిన రఘునందన్ రావు గారు క్లియర్ గా క్వశ్చన్ వేసినప్పుడు 3,50,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం గత 9 ఏళ్ళు అప్పు చేసిందని చెప్పింది. ఆ అప్పు మేము చేసిన తర్వాత మేము ఏం చేసినాం అన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు 9 ఏదైతే వీళ్ళు ఓపెన్ 8 లక్షల కోట్లను ఒకలంటారు, 9 లక్షల కోట్లను ఒకలంటారు, వాళ్ళు 12 లక్షలు అంటారు. వాళ్ళ నోరుకు అసలు చెప్పాలంటే వాళ్ళ నోరా మోరా అన్నట్టు కూడా ఉంటది. వాస్తవాలు ఏంటంటే పార్లమెంట్ లో అడిగిన క్వశ్చన్ కు దేశ అత్యున్నతమైన పార్లమెంట్ ఇంకా దానికంటే పెద్దది ఏది ఉండదు. అందులో లెక్కల పత్రాలు తెలిసిన తర్వాత వాటికి సంబంధించి కూడా మీకు చెప్పడం జరిగింది. మేము ప్రాజెక్టులకు కట్టినాం, ఎందుకంటే అప్పులు తీసుకొచ్చి. అదే విధంగా జిల్లాకు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, జిల్లా సమీకృత ఏదైతే కలెక్టరేట్ కట్టినాం. అదే విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు ఉచిత విద్య అందిస్తూ దాంతో పాటు వాళ్ళకు స్వచ్ఛమైన అన్నం పెట్టినాం. అదే విధంగా వీళ్ళు ఉన్నప్పుడు పెడితే దొడ్డు బియ్యం, అదే విధంగా చారేసి ఇటు కొట్టుకపోతే అటు పోయేది, అటు వేసి ఇటు కొట్టుకపోయేది, ఉత్తరం వేస్తే దక్షిణం, దక్షిణం వేస్తే ఉత్తరం కొట్టుకో పరిస్థితులు. కానీ మేము సన్న బియ్యంతో అన్నం పెట్టాం. అదే విధంగా రేషన్ షాప్ లో కూడా సన్న బియ్యం స్టార్ట్ చేసింది మేమే. ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. ఇంకా 6 గ్యారెంటీల కూడా విషయం కూడా చాలా సందర్భాల్లో చెప్పాను. 6 గ్యారెంటీలు కూడా ఉస్త బఫోన్ ముచ్చట్లండి. ఎందుకంటే ఏదైతే ఫ్రీ బస్సు కూడా రోజుకు 10 కోట్లు కట్టాలి ఆర్టీసీకి, కానీ అవి కట్టట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. అది దాదాపు 4,000 కోట్లు పైచిలకు పెండింగ్ ఉన్నాయి ఆర్టీసీకి. అదే విధంగా లాభాలు ఉన్న కార్గో తీసుకుపోయి అయితే రేవంత్ రెడ్డి అన్నదమ్ముల బినామీలకు అప్పచెప్పిళ్ళు, అది బ్రహ్మాండంగా వాళ్ళు నడుపుకుంటున్నారు, మొత్తం కంప్లీట్ గా ప్రైవేటైజ్. అది ఇంకోటి ఏంటంటే మన అందరం వెంకటస్వామితో పాటు మనం అందరం పోదాం, అన్ని డిపోలకు పోదాం. ఒలెక్ట్రా అదే విధంగా జై మారుతి కంపెనీ, ఈ 2 కంపెనీల బస్సులు తీసుకొచ్చి 120-130 బస్సులు వాళ్ళే ఉంటే ఆర్టీసీ సంబంధించిన 3, 4, 5 మిగిలిపోయినాయి. సో ఒకవేళ 10 కోట్లు కట్టినా కూడా ఎవరికి పోతే డబ్బులు అన్నది జై మారుతి, అదే విధంగా ఏదైతే ఆ ఒలెక్ట్రా కంపెనీ ఎవరన్నది కూడా ఇవన్నీ కులంకుశంగా మీరు కూడా సెర్చ్ చేసుకోండి, ఎవరికి పోతున్న డబ్బులు అన్నది కూడా మీరు ఆలోచించుకోవచ్చు. ఈ విధంగా అదే విధంగా ఫ్రీ గ్యాస్ అనేది ఉత్త ఫ్రీ ముచ్చట, ఏ ఇబ్బంది కూడా వస్తలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చెప్తున్నది పచ్చి అబద్ధం. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఆ మాటలోనే మోసం. అదే విధంగా ఏదైతే మొన్న ఇందిరమ్మ చీరలను కూడా మంచిది, వాటి విషయం కూడా చెప్తాయి. ఎందుకంటే దాదాపు 1,200 రూపాయలు ఏదైతే మహిళల మీద అప్పు చేసి, మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే ఎవరైనా మనం బ్యాంకులో అప్పు తీసుకుంటే ఆధార్ కార్డ్, అదే విధంగా పాన్ కార్డ్, అదే విధంగా మన ఫోటో సంతకం పెట్టాలండి. ఇప్పుడు చీరలు ఇచ్చే కాడ కూడా మహిళా సంఘాలతోని ఆధార్ కార్డు తీసుకుంటున్నారు, పాన్ కార్డు తీసుకుంటున్నారు, అదే విధంగా సంతకం పెట్టుకుంటారు. అంటే వీళ్ళ మీద 1,200 రూపాయలు అప్పు చేసి 300-400 చీర వీళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు మళ్ళీ 1,300 వడ్డీతో కట్టాలండి. ఎందుకంటే వార్షికంగా వాళ్ళకి ఆడిట్ ఉంటుంది. ఆడిట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఒక మహిళ మీద 1,200 రూపాయలు అంటే 1,300 రూపాయలు కట్టేది, అంటే ఒక 100 రూపాయలు ఎక్కువ కట్ చేసే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాయి. ఇలాంటి బోఫర్స్ పథకాలు తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను అష్ట కష్టాలు పెడుతూ గ్రామాలను ఏం చేసిందండి ఓపెన్ గా మాట్లాడంటే 3,300 కోట్లు వెనక పరిస్థితి ఉన్నదని హడావిడిగా. ఎందుకంటే బీసీలను మోసం చేస్తూ 42% అయితే కామారెడ్డి డిక్లరేషన్ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ వచ్చిన తర్వాత మేము ఎన్నికలు పెడతామని ఖరాఖండిగా చెప్పిన ముఖ్యమంత్రి, అదే విధంగా టీపీసీ ప్రెసిడెంట్ ఏడబడుకున్నారండి. ఎందుకు పెట్టిన ఎన్నికలు? నేనేమంటున్నా, ఒకవేళ మీరు సిద్ధశుద్ధి ఉంటే అదైతే బీసీల మీద ఖచ్చితంగా మీరు ఏదైతే 9th షెడ్యూలే పెట్టాలి. ఏదైతే 9th జీవోకు 9th ఏదైతే షెడ్యూల్ కి తేడా తెలియడం లేదు, ఎందుకంటే చదువుకుంటే తెలుస్తుంది కదా అండి. 9th జీవో ప్రకారము వాస్తవంగా ఇప్పుడు 9th జీవో 4కే గిక్కోరానికి కూడా పనికిరాదని గతం కూడా చెప్పాను. ఎందుకంటే దాంతో కాదు, ఖచ్చితంగా బీసీలు ఎంతున్నారో అంత కావాలంటే పార్లమెంట్ లో సుదీర్ఘమైన చర్చ జరగాలి. అదే విధంగా దేశవ్యాప్తంగా కులగణన నడిచిన తర్వాత మేము ఎంతున్నామని తేలిన తర్వాత మేము ఎంతున్నాం మాకంత, అది కూడా చట్టసభల నుంచి వెళ్ళి స్థానిక ఎన్నికల వరకు కావాలి. ఒక వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మామూలు వచ్చి అడవిలేదు, ఎంత కుట్రలు ఉంటాయి. ఒక బీసీ అనే వ్యక్తి
సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీకి ఆగిపోవాలి, మా దగ్గర రావద్దు, మా దగ్గరకు వస్తే కుర్చీలు కూలిపోతాయి కదా. ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చి బఫూన్లను చేసి బీసీలను ఓటు రాబట్టుకోవడానికి చాలా కుట్రలు చేసిళ్ళు. ఆ కుట్రలను మొత్తం ఛేదించింది అయితే ఈ రోజు ప్రజలు. మొదటి దఫాలోనే వీళ్ళకి క్లియర్ గా సమాధానం దొరికింది. ఇప్పుడు రెండో దఫా ఉన్నది, ఇక మూడో దఫా ఉన్నది. ముచ్చంటాలు చూపెడుతుంది గ్రామ పంచాయతీలు. రైట్, ఒక్క నిమిషం. నెక్స్ట్ టైం టు వెంకటస్వామి గారు, ప్లీజ్ సార్. సార్ వెంకటస్వామి గారు. రామ్మూర్తి గారికి అంటే నేను చాలాసార్లు గమనిస్తుంటా, ఒక రకమైన అక్కసు ఉంటది కాంగ్రెస్ పార్టీ అంటే. ఓకే, ఎందుకు వచ్చింది అని అంటే అక్కసు ఆ అధికారం కోల్పోయినటువంటి ఒక ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతుంటారు టిఆర్ఎస్. 2 ఏళ్ళు కూడా కాలే అధికారం కోల్పోయి, కానీ కోల్పోయిన మరుక్షణం నుంచి వారు మాట్లాడేటువంటి భాష. ఆయన ఇప్పటికి 4 సార్లు ఐఎమ్ ఏ ప్రొఫెసర్ ఆఫ్ కెమిస్ట్రీ, నేను డాక్టర్, నాకు ప్రొఫెసర్ని. నేను అనుకుంటా రామ్మూర్తి గారి కంటే నేను పెద్దోడిని. బట్ ఆయన మాట్లాడే తీరులో వెంకటస్వామి వెంకటస్వామి అని ఎన్నిసార్లు అందులో చూసిండు మీరు. వెంకటస్వామి ఇప్పుడు నేను జస్ట్ నేను తప్పుపడతలేను. మీరు మాట్లాడుతున్నప్పుడు మేము సభలు పెట్టి తిడితే ఓట్లు వస్తున్నాయని మీరు అనుకుంటూనే, మీరు మీ భాషలో ఇప్పుడు మాట్లాడిన దాంట్లో అందరిని తిట్టుడే వీళ్ళ పని, ఇంకేం లేదు అని అన్నటువంటి రామ్మూర్తి గారు, ఆయన ఎన్ని తిట్టు తెచ్చిండో ఇప్పుడు ఈ ఆయన భాషలలో ఏడబడుకున్నారో ఏడ ఉన్నారో ఏ భాష మాట్లాడుతుండో వారిని విజ్ఞతకే వదిలిపెడుతున్నా. నేనేమంటున్నానంటే ప్రజలు అల్టిమేట్ న్యాయ నిర్ణేతలు. ప్రజలు సాటిస్ఫై అయితేనే మనకు ఓట్లు వేస్తారు, సాటిస్ఫై కాకుండా ఓటు వేయరు. ఇవాళ దాదాపుగా 1100 పైచిలుకు గ్రామాలలో మా పార్టీ సమర్థించినటువంటి వాళ్ళు, మా పార్టీ సానుభూతి పరులు, ఎందుకంటే దానికి పార్టీ జెండా ఉండదు కాబట్టి, గుర్తు ఉండదు కాబట్టి, మా సానుభూతి పరులు ఇలా గెలిచినారు. మా సానుభూతి పరులకు వచ్చినటువంటి ఓట్లు లేకపోతే వాళ్ళకు వచ్చినటువంటి సీట్లను ఇవాళ ప్రభుత్వం నడుస్తున్నటువంటి తీరుకు ఒకటి అద్దం పడుతుంది తప్పనిసరిగా. అధికార పక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షం కూడా ఉంటది. 0 రిజల్ట్ ఎవరికి ఉండదు, 1 సైడెడ్ ఉండదు. 1 సైడెడ్ ఉండాలనంటే కేసీఆర్ లాగా పార్టీలనే ఎత్తుకొని వెళ్ళిపోవాలి. ఎదుటోనికి 0 చేయాలంటే పార్టీని ఎదుర్కొని పోవాలి. ఆయన ఎట్టెత్తుకపోయిండో ఏమో మనం 10 సంవత్సరాలు చాలా చూసినాం. ఆదర్శవంతమైనటువంటి రాజకీయాలు నడపాలనుకున్నటువంటి తెలంగాణలో దౌర్భాగ్యమైనటువంటి స్థితిని, రాజకీయమైనటువంటి ఒక అంటే రాజకీయ నాయకుల మార్పు, నీ పార్టీ ఏంద్రాలంటే అధికార పార్టీ అనేటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చేసింది. సో ఇట్లాంటివన్నీ చేసినప్పుడు ఇది గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు కూడా ప్రజలు గమనించే ఉన్నారు. ఇవాళ నేనేమంటున్నానంటే ఆ 500 పైచీలకు రావడము నేను హర్షిస్తున్నా, అభినందిస్తున్నా. నేనేం చెప్తున్నానంటే చాలా చోట్ల వ్యక్తిగతంగా మా దాంట్లో కూడా ఉంటారు, మీ దాంట్లో కూడా ఉంటారు. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కొంత వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటాయి. అట్లా ఇలా వాళ్ళ పార్టీలో సిన్సియర్ గా పనిచేసినటువంటి, లోకల్ బాడీలో పనిచేసినటువంటి వ్యక్తులు ఇలా వాళ్ళని కాపాడిండ్రు, పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టిండ్రు. వాళ్ళు ఫస్ట్ ఆ సర్పంచ్ లో ఆ కార్యకర్తలకు వాళ్ళు ధన్యవాదాలు చెప్పుకోవాలా. డెఫినెట్ గా మేము కూడా అట్లనే ఉండాలి. సో బేసిక్ కార్యకర్తని పట్టించుకున్న పాపన గాని, తెలంగాణ జెండాతోటి వచ్చినటువంటి పార్టీ, తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్నటువంటి పార్టీ కానీ వాళ్ళు ఉండలేదు. ఆయన చెప్పిండు పక్తు పార్టీ ఇది రాజకీయ పక్షం అని. రాజకీయ పక్షం పక్తు అని అంటే ఉద్యమకారులను మొత్తం ఖతం చేయాలని కాదు కదా, ఆయన చేసిండు అది. సో ఇవన్నిటి కారణం కదా. ఇక అవినీతికి అయితే ఇక దాన్ని ఇప్పుడు మనం చెప్పుకుంటే బాగుండదు, ఎందుకంటే ఎన్నోసార్లు చర్చలు జరిగినాయి. ఆ చర్చలలో అవినీతికి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు ఇవాళకి కూడా వాళ్ళ మీద నడుస్తున్నాయి. సో వాళ్ళకి సంబంధించినటువంటి చిన్న పెద్ద లీడర్ దగ్గర నుంచి ఇలా ఎక్కడి నుంచి ఎదిగిండ్రు అనేటువంటిది వారు చెప్తున్నారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడమని. పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రజలది ఎంత పెరిగిందో సరే సంతోషమే, దాన్ని మనం అప్రిషియేట్ చేద్దాం, నేను కాదని అంటలేను. ఎందుకంటే అది ఇట్ ఇస్ ఎ ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ సమాజానికి సంబంధించింది కాబట్టి అది ఏ పార్టీ చేసినా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. కానీ పర్ క్యాపిటల్ తో పాటు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నేతల ఆస్తులు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినాయో అదే వాళ్ళకు శాపమైంది.
వాళ్ళు బాగా అనుకున్నారు కానీ వాళ్ళకి అదే శాపమైంది. ఆ మాట స్వయంగా కేటీఆర్ గారు మా వాళ్ళందరూ డబ్బులు సంపాదించుకున్నారని ఏడ్చిందని, అందుకని మాకు నెగిటివిటీ వచ్చిందని కేటీఆర్ గారే ఈ మధ్య అన్నారు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, మేము ఈ 2 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి పాజిటివ్ గా నేను ఒక మకాన్ని నేను చెప్తూనే ఉన్నా, బికాజ్ ఆఫ్ ఆర్థిక పరమైనటువంటి ఏదైతే రిస్ట్రిక్షన్స్, సంక్షోభం కారణంగా కొన్ని అంశాలను మేము వెంటనే ఇంప్లిమెంట్ చేయకపోయినా, మేము చేసిన అన్ని కూడా వాగ్దానాలన్నీ కూడా బోగస్ వాగ్దానాలు అంటాడు సార్. మేము ఒక వాగ్దానం చేసినాం, ఆ వాగ్దానం ఒకవేళ బోగస్ అయితే, సుసాధ్యమైంది కాదైతే టిఆర్ఎస్ దాన్ని ఫాలో కాకూడదు. కానీ మేము నిరుద్యోగస్తులకు ఏదో బోనస్ ఇస్తే, నిరుద్యోగ భృతి ఇస్తామో 3,000 రూపాయలు అన్నాం. ఆ నెక్స్ట్ డే వాళ్ళకు వచ్చిన దాంట్లో ఆయన 3,016 రూపాయలు ఇస్తానేమో, 3,016 రూపాయలు ఇస్తానన్నాడు. లేకపోతే మేము రకరకాల వాగ్దానాలు మేము చేసినాం, వాటిని మేము 2,000 4,000కు పెంచుతాం, మేము ఏది పెన్షన్ అంటే నేను 6,000కు పెంచుతా అన్నాడు. సో ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళను మీది బోగస్ అన్నప్పుడు, మరి ఆ బోగస్ ను మనం ఎందుకు అడాప్ట్ చేసుకున్నాం అనేటువంటి విజ్ఞత వాళ్ళకు కూడా ఉండాలి. సో కేవలము కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసమే మనం మాట్లాడకూడదు, వాస్తవాలు మాట్లాడాలి. మీ సమయంలో మొత్తం వ్యవస్థ మీరు తీసుకొచ్చినటువంటి ఈ చట్టం, లోకల్ బాడీ చట్టం కారణంగా సర్పంచ్ అనడానికి వాల్యూ లేకుండా పోయింది, వాడి నడ్డి ఇరిగిపోయింది, ఆ వ్యవస్థ అంతా కూనలించిపోయింది. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మేము బాగా చేసినాము పల్లెలు అంటున్నారు, కానీ పల్లెలలో ఒక వ్యవస్థను ఆర్థికంగా కావచ్చు, లేకపోతే దాని అభివృద్ధి విషయంలో కావచ్చు, కూనరిల్లిపోయింది. టిఆర్ఎస్ సమయంలోనే, టిఆర్ఎస్ సెకండ్ ఫేజ్ లోనే అది జరిగిపోయింది. సో కాబట్టి మేము వచ్చి దాన్ని కొత్తగా దాన్ని పునరిల్ల చేసింది, దాన్ని బయటికి తీయడానికి నేను చేసేటువంటి ప్రయత్నంలో వెంటనే ఎలక్షన్ పోలేకపోయినాం. పోకపోతే మీకు దమ్ము లేదండి. ఒక్క నిమిషం వెంకటస్వామి గారు, రామూర్తి గారు, మీరు చెప్పారు ఇంతకు ముందు ఇది మొదటి విడత దాంట్లో ఇంత వచ్చింది, ఇక తర్వాత దాంట్లో దుమ్ము లేపుతామంటున్నారు. ఏంటి సార్ అంత నమ్మకం, ఏంటి సార్ మీకు బీఆర్ఎస్ పార్టీకి? మేము గత 9.5 ఏళ్ళు మేము గ్రామాలకు ఏం చేసామని పిచ్చ క్లియర్ తో ఉన్నామండి. ఎందుకంటే ఇప్పుడు మిత్రుడు ఏదైతే వాస్తవంగా చెప్పాలంటే నాకంటే వయసులో పెద్దవాడు, అయినా కూడా మిత్రుడు అంటున్నా. ఎందుకంటే ఆయన కొంచెం ఆయన భావాలు ఏంటి, ఆయన కథ ఏంది, ఆయన కార్ఖాన ఏందన్నది కూడా నాకు తెలుసు. ఆయన ఇప్పుడు మాకు సంబంధించిన వ్యక్తే, మరి దూరం వ్యక్తి ఏం కాదు. నా గురించి అయితే వెంకటస్వామి గారికి తెలియకపోవచ్చు, కానీ నా ఫ్యామిలీ గురించి, మా కొట్టాడ గురించి కొంచెం తెలియకపోవచ్చు. ఎందుకంటే నేను డిబేట్లకు వచ్చిన తర్వాత ఏదైతే కెమిస్ట్రీ ప్రొఫెసరా, లేకపోతే సైంటిస్టా, లేకపోతే ఇంకేదని చూడరండి, ఎవరైనా ఒకటి. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. నాకు ఏమంటారు, ప్రతిపక్షం అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఒక్క నిమిషం మాట్లాడద్దు. మీరు ఎన్ని మాట్లాడని మాట్లాడలేదు. ఓపిక ఉండాలి. వినే ఓపిక ఉండాలి. వెంకటస్వామి గారు, వినే ఓపిక ఉండాలి. మాట్లాడేటప్పుడు వినే ఓపిక కూడా ఉండాలి. ఆగండి. మా పార్టీ గురించి మీరు మాట్లాడినప్పుడు బరాబర్ మీ పార్టీ గురించి మాట్లాడతా. మీరు మాట్లాడతారు సార్, ఆయనకే సమయం ఇవ్వండి. నేను ఏం మాట్లాడిన ఆయనకే సమయం ఇవ్వండి. ఆయన ఆపుతారని నేను మాట్లాడదా? అందరూ ఒకటే కాదు, ఒక్క నిమిషం ఆగండి. అందరూ ఒకటే. నువ్వు ఏం చదివినావు అన్నది కాదండి, నువ్వు ఏం చదువు నాకే సంబంధం. నీ చదువు గురించి కాదు అని టెస్ట్ ఇది. అరే మీ చదువు నా చదువు గురించి టెస్టింగ్ పెట్టుకోనికి రాలేదా? డిబేట్లకు నీ చదువు నా చదువు చెప్పుకోనికి రాలే. నువ్వు కెమిస్ట్రీ ప్రొఫెసర్ అయితే ఇంకేమైతే నాకేం సంబంధం? పార్టీ గురించి మాట్లాడండి. నేను కాంగ్రెస్ పార్టీ చెప్పింది చెప్పినా, నేను ఒక ప్రొఫెసర్ అని చెప్పినా, నువ్వు సరి చేసుకోవాలి. అయితే ఇక్కడ గ్రౌండ్ లో దిగిన తర్వాత పెద్దోడు చిన్నోడు ఏముండదు బ్రదర్. పెద్దోడు చిన్నోడు కూడా ఉండదు. వయసుకి ఇవన్నీ చూడాలి. అటువంటి డిబేట్ రావద్దు. నువ్వు ప్రొఫెసర్ పని చేసుకోవాలి. మాట్లాడదంటే నువ్వు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గురించి మాట్లాడుతావు, ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గురించి మాట్లాడుతావు. ఎవరు సంపాదించిందండి? మీరు ఏమంటే ఆస్తుల విషయం తెలుసా నీకు? నిన్నటి కాక మొన్న వైజాగ్ లో కొన్న భూముల గురించి తెలుసా? 5 లక్షల కొన్న భూస్కాముల గురించి తెలుసా? అరే గవర్నమెంట్ భూములను వేల వేసి విపరీతంగా అమ్ముకుంటున్నాడు. 5 అన్నదమ్ములు
పర్సనల్ అరే ఇది కాదండి కదా debate. రామూర్తి గారు, నాకు అర్థమవట్లేదు. వెంకట్ ఆయన స్వామి గారు. మాట్లాడేటప్పుడు ఆయన ఎన్ని విమర్శలు చేసినా కూడా నేను ఇట్లా మూసుకొని కూర్చున్నా. నేను వల్గర్ గా ఒక్క నిమిషం ఆగండి. కానీ అది వెంకట్ స్వామి గారు ఫైనల్ ఆయన ఒక క్లోజ్ నిమిషం చేస్తారు. ఆగమనండి. రామూర్తి గారు ఒక ఫైనల్ నిమిషం ఆగండి. కాంగ్రెస్ పార్టీ మీద రామూర్తికి బాగా అక్కసు ఉన్నది. ఆ అక్కసుతోనే మాట్లాడుతున్నట్టు ఎందుకుంటది అక్కసు? కోపం ఉంటది, అక్కసు ఉంటది. నిజం చెప్తున్నా, అనువనువున నా రక్తంలో కాంగ్రెస్ మీద కోపం ఎందుకుంటుందో చెప్తా. ఎందుకంటే చరిత్ర తెలిసినోని, చరిత్ర పాఠాలు చెప్పినోని విజేత స్టడీ సర్కిల్లో. ఎందుకంటే ఉద్యమం ఎట్లా స్టార్ట్ అయింది, 69లో ఎంత మందిని ఇందిరాగాంధీ చంపింది నాకు తెలుసు. 95 సార్లు కాల్పులు జరిపి హైదరాబాద్ లో 349 చంపింది ఇందిరాగాంధీ. ఎందుకుండదండి కోపం? అదే విధంగా మలి దశలో ఒకసారి ఇస్తా అని, ఒకసారి ఇయ్యా అని దొంగ నాటకాలు ఆడి 1200 మంది సావుకు, విద్యార్థుల సావుకు కారణమైన ఎందుకు తిట్టామండి? ఎందుకుండదండి అక్కసు? తెలంగాణ సమాజం యావత్ కొట్లాడింది ఎవరి మీద? కాంగ్రెస్ పార్టీ మీద కాదా? తెలంగాణ కల్పింది ఎవరండి? అదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా అంటారు. ఒక నిమిషం ఆగండి, నీకు మళ్ళా విషయం చెప్తా, ఎవరు ముచ్చట చెప్తా. అరే ఆగుబాయి, అరే ఎందుకు కోపంలో అడుగుతారు మీరు? సమాధానం చెప్పనియరు. ఇది ఎక్కడ కత్తి వెంకట స్వామి గారు? మిత్రమా, నీకంటే మీ ఇంటి పేరు కత్తి ఉన్నది కానీ మీరు మీ కత్తి విన్యాసం ఏంటండి? యుద్ధం ఉన్న కాడ చెప్పాలి. యుద్ధం ఉన్న కాడ చెప్తారు కానీ యుద్ధం అంటారు, యుద్ధం లేని కాడ చెప్తారు విన్యాసం అంటారు. మీరు చేసేది విన్యాసం తప్ప యుద్ధం కాదండి. కాదు, అక్కడికి వెళ్ళే కక్కుకోవడం కాదు. నీకంటే ఎక్కువనే నేను కొట్లానా. నా బ్యాక్గ్రౌండ్ లో చూసినట్టు ఉంటే నేను కూడా కాంగ్రెస్ మీద విమర్శ చేసిన వాడిని. విమర్శకును అక్కసుకు తేడా ఉంటుంది. నేనేమంటే తెలంగాణ ఆయన అడిగిన సమాధానం చెప్పాలి. వెంకట్ స్వామి గారు రైట్, ఒక్కసారి కంప్లీట్ చేపిద్దాం. రామూర్తి గారు కంప్లీట్ కాగానే మనం మీ దగ్గరికి వస్తాం. మంచిగా చేస్తున్నారు డిబేట్. రైట్, రామూర్తి గారు కొనసాగాలి. రామూర్తి గారు నా టైం ఇచ్చినప్పుడు నేను సమయం లేదు. మాట్లాడాలి. రామూర్తి గారు ప్లీజ్ కంక్లూజన్ ప్లీజ్ కంక్లూడ్ చేస్తా. ప్లీజ్ ఆయన కేటీఆర్ గురించి, మా ఆస్తుల గురించి, మా కథ గురించి అడిగిందండి. దేశంలో అత్యధిక కేసులున్న ముఖ్యమంత్రి ఎవరని గూగుల్ చేయండి, సమాధానం చెప్తుంది. అదే విధంగా అత్యధికంగా ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఉపయోగించి బ్లాక్ మెయిల్ ఎవరు చేసిలో కొట్టండి, గూగుల్ చెప్తుంది. అదే విధంగా ఎక్కువ ఆస్తులు ఏదైతే బ్లాక్ మెయిల్ చేసి, అదే విధంగా అతి క్రిమినల్ కేసులు, అదే విధంగా అతి వాస్తవంగా చెప్పాలంటే వెరీ పనిషబుల్ కేసెస్ ఎవరి మీద ఉన్నాయని చూడండి చెప్తుంది, గూగుల్ తల్లే చెప్తుంది. వాస్తవాలు ఇవన్నీ దాచిపెట్టుకోలేమండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి వచ్చిన తర్వాత వాస్తవంగా కాంగ్రెస్ కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నదంటే వెనుక దునకాల ముందు దునకాల అవసరమో తెలుస్తలేదండి. ఓపెన్ గా మాట్లాడుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దాదాపు 2 సంవత్సరాల నుంచి గ్రామాల విషయాలు అన్యాయం చేసిన విషయం అందరికీ తెలుసు, కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఓన్లీ మనం పంచాయతీ ఎన్నికల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పంచాయతీ వాస్తవంగా ఓపెన్ గా మాట్లాడుకుందాం. ఇంకా చాలా ఉన్నాయి అంశాలు, నేను క్లియర్ గా చెప్తా. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇప్పుడు కేంద్ర ఆర్థిక సంఘం నిధుల విషయం ఇంత ముందే చెప్పాను. అదే విధంగా మా కేసీఆర్ గారి హయాంలో ఏదైతే కొనుగోలు చేసిన ట్రాక్టర్స్ కానీ అవన్నీ ఉన్నాయి, వాటి కనీసం రిపేర్ చేయించే పరిస్థితి కూడా లేదు, వాటికి టైర్ పంచర్ అయితే పంచర్ చేయించే పరిస్థితి కూడా లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. అదే విధంగా ట్రెజరీకి సంబంధించిన పైసలు ఖచ్చితంగా డ్రా చేసుకోవాలంటే అక్కడ ఖచ్చితంగా లోకల్ బాడీ ఉండాలి. అదే విధంగా రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కానీ కేంద్ర ఆర్థిక సంఘం నిధులు కానీ ఖచ్చితంగా డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏదైతే లోకల్ బాడీ ఉండాలి. లోకల్ బాడీ లేకుంటే ఈ డబ్బులను వెనక వేయ పరిస్థితి ఉన్నది. కాబట్టి కానీ ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటే ఈ 2 సంవత్సరాల్లో 3,300 కోట్ల నష్టం గ్రామ పంచాయతీలో ప్రత్యక్షంగా చేసినని ఒప్పుకున్నది. ఇంకా దాంట్లో దాచుకునేది ఏమున్నదండి? మేము ఉన్నప్పుడు చేసినాం, ఎస్ పనులు చేసిండ్రు, వాళ్ళ పైసలు ఇవ్వాలి. కొంచెం ఏంటంటే కరోనా వచ్చింది, కరోనా వల్ల కొన్ని అయితే ఆర్థికంగా లోటుపాట్లు ఉండే, వాటిని సరిదిద్దుకునే క్రమంలో కొంత పేమెంట్ చేసుకుంటే పోయినా కొంత మిగిలి ఉండే. మరి గత ప్రభుత్వాలు కూడా వచ్చినాయి, మీకు కట్టుకుంటూ వచ్చినాం కదా అండి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్నప్పుడు ప్రభుత్వం నడిపేటప్పుడు ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అని కూడా చెప్పాను. ఎప్పుడైనా కూడా వ్యక్తిగత దూషణలు చేయొద్దు. వ్యక్తిగత దూషణలు చేస్తే నీకు నాకు వైరం పెరుగుతుంది తప్ప ఏముండదండి. ఇప్పుడు లైవ్ లోకి వచ్చినప్పుడు అందరం సమానమే. ఎవరు ఎక్కువ చదివినా నా చదువు గురించి ఇప్పటివరకు చెప్పలేదు, అవసరం కూడా లేదు. నా చదివేంది, నా కథేది, నా కార్ఖాన, నా పార్టీ ఏం చేసింది, తెలంగాణ దాదాపు ఎందుకంటే ఎంత వెనుకబాటు ఉండే, తెలంగాణ వచ్చిన కొత్తలో మరీ చెప్తున్నా 2014 వాస్తవంగా 7,200 లోటున్న మెగావాట్ల కరెంటును 24 గంటల కరెంటు 6 నెలలు తీసుకొచ్చినాం. ఇలాంటి పరిస్థితులు ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ కట్టినాం, ప్రతి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ కట్టినాం, అదే విధంగా కాళేశ్వరం కట్టినాం, అదే విధంగా 40 లక్షల ఎకరాలకు నీళ్ల కోసం కాళేశ్వరం కడితే 20 లక్షల నీళ్లు అందించినాం. దాదాపు ఉత్తర తెలంగాణ మొత్తం సస్యశ్యామలం చేసినాం. ఈ రోజు వరి ఎక్కువ పండిందంటే మీరు చూసుకోండి, గత 3 సంవత్సరాలుగా వరి ఎంత పండిందో మీరు అవసరమైతే ఏ విధంగా మీరు ప్రభుత్వం నుంచి లెక్కలు తీసుకోరండి. ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నామంటే కూడా కారణం గౌరవ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు తప్ప వీళ్ళ ముఖాలు చూసి, వీళ్ళు రాగానే వీళ్ళ చేతి గుర్తులు చూసి కానీ వీళ్ళ ముఖాలు చూసి వరి వికసించి పండలేదు.
మేము మా నిర్ణయాల వల్ల నీళ్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి ఆ నీళ్ల ద్వారా ఏదైతే కాళేశ్వరం ద్వారా వివిధ ప్రాజెక్టుల ద్వారా ఓపెన్ గా మాట్లాడుకుంటే తెలంగాణలో 500 ఒక్క నిమిషం ఆగండి. ఎందుకంటే 7,500 కిలోమీటర్లు మొత్తం గోదావరి పారుతుంది. తెలంగాణ 2014 ముందు ఒక్క ప్రాజెక్టు కూడా కట్టిన దుర్మార్గులు అండి. ఎందుకు ఉండదండి కోపం వీళ్ళ మీద? మేము వచ్చిన తర్వాత SRSP తర్వాత నదర్మాట్ తర్వాత ఏదైతే మేము సుందిల్ల దాని తర్వాత అన్నారు, దాని తర్వాత మేడిగడ్డ తర్వాత సమ్మక్క సాగర్ తర్వాత సీతమ్మ సాగర్ ఇలాంటి ప్రాజెక్టులు కట్టి మాకు హక్కువ రావాల్సిన నీళ్లను మేము తీసుకున్నాం. ఇంకా కూడా తీసుకునేది ఉన్నది. ఇంకా కూడా ప్రాజెక్టు కట్టుకుంటాం. మేము అయితే వాస్తవం గౌరవ్ కేసీఆర్ గారు ఇప్పుడు ఆలోచించేది ఏంటంటే మళ్ళీ అధికారంలో వస్తే ఈ నీళ్ళని ఏ విధంగా వాడుకోవాలి, ఈ నిధులను ఏ విధంగా పెంచుకోవాలి, ఈ విధంగా ఉన్నాం తప్ప ఇక్కడ ఉన్న నాయకులు అట్లా లేరండి. కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సచివాలయాన్ని కమిషన్ల దుకాణం చేసిండ్రు. కాదంటారా చెప్పండి. అదే విధంగా వీళ్ళ ఎమ్మెల్యేనే వీళ్ళ మంత్రికి 30% కాడొస్తాడని డైరెక్ట్ పిలుస్తున్నాడు. నేను పిలవట్లేదు కదా అండి, డైరెక్ట్ వాళ్ళే చెప్తున్నారు. అదే విధంగా ఆర్థిక శాఖ మంత్రి భార్య గారు ఇంటర్నెట్ దుకాణం ఓపెన్ చేసింది. టు బి ఓపెన్ 10%, 20% ఇస్తే బిల్లులు పాస్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితి ఆఖరికి కాంట్రాక్టర్లే సచివాలయంలో లొల్లి పెట్టితే మనం చూసినామా అండి? ఏందండి ఈ పరిస్థితి? ఇది ప్రభుత్వం, ఇది ఒక కథ. రైట్ రామూర్తి గారు. రైట్ ఫైనల్ గా సార్ కత్తి వెంకటస్వామి గారు, ఏంటి సార్ రామూర్తి గారు చెప్పిన మాటలని కరెక్టేనా? రేపు సెకండ్ విడత అంటే రెండో విడత కొంచెం రిజల్ట్ మారే అవకాశం ఉందా? వాళ్ళు చెప్తున్నట్టుగా బీఆర్ఎస్ దూసుకొచ్చే అవకాశం ఉందా? కారు స్పీడు ఆపలేరా మీరు? రెండో విడత అంటే వారి విశ్వాసం వారిది, వారికి నేను ఎవరి విశ్వాసం వారిది. బట్ నా అంచనా ప్రకారం రెండో విడతలు ఇప్పుడు లీడింగ్ లో మా పార్టీ ఉంది కాబట్టి సహజంగా దీని ప్రభావం ఉంటుంది. అందుకే ఒక్కోసారి ఏంటంటే రిజల్ట్స్ ను డిక్లరేషన్ ఇవ్వరు, అన్ని అయిన తర్వాతనే డిక్లరేషన్ ఇస్తారు. సో ఇది దానికి భిన్నంగా ఉన్నది. సో ఈ రిజల్ట్ అనేది పాజిటివ్ గా మాకుంది కాబట్టి రెండో విడత ఇంకా ఎక్కువ, మూడో విడత ఇంకా ఎక్కువ మాకు సానుకూలంగా ఉండేది. వాళ్ళే వెనకబడే అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే సహజ ధోరణి ప్రజలు ఎవరు గెలుస్తున్నాడు ఉంటది. సో ఆ ఈ లీడ్ ను మేము సెకండ్ అండ్ థర్డ్ లో మేము కొనసాగిస్తామనే విశ్వాసం ఉంది. ఇంకా రెండో విషయం ఏంటంటే వారు అంటే కాంగ్రెస్ సమయం లేదు సార్, ఒక నిమిషం అండి, చిన్న విషయం కంక్లూడ్ చేస్తా. ఎందుకంటే ఒక చిన్న విషయం కత్తి వెంకటస్వామి గారు, చిన్న విషయం మా విషయం చెప్పుకుంటా. ఎందుకంటే మా అధికారం వాస్తవంగా గ్రామాలతోనే పోయిందండి. మళ్ళీ చెప్తున్నా, గ్రామాలతోనే అధికారం కోల్పోయినాం. మళ్ళీ గ్రామాలతోనే అధికారంలోకి వస్తాం. రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కానీ అసెంబ్లీ ఎన్నికలు కానీ కలిసి వస్తున్నాయి. కలిసి వచ్చే దాంట్లో ఏ విధంగా రిజల్ట్ ఉంటుందో చూసుకోండి. క్షేత్రస్థాయిలోనే మీరు అంటే నేను వారి విశ్వాసాన్ని నేను అస్సలు క్వశ్చన్ చేయను. ఎందుకంటే ఎవరి పార్టీకి ఎవరు వాళ్ళు ఉండాలి. ఇప్పుడు నా పార్టీకి నేను అంటున్నా, వారి పార్టీ వారు. విశ్వాసం ఉంటేనే ఫైట్ చేయగలుగుతాం, విశ్వాసం లేకుంటే ఫైట్ చేయలేదు. వారు ఫైట్ చేయాలి. మేము నిర్మాణాత్మకమైనటువంటి ఒక ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నాం. వాళ్ళ విధానాలలాగా మా విధానాలు కాదు. వాళ్ళ విధానం ఏంటంటే అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలనేది కేసీఆర్ గారి, గౌరవ కేసీఆర్ గారి విధానం. కానీ మా విధానం అది కాదు. దాదాపు 4,000 అంటే టిఆర్ఎస్ మిత్రులకి ఏంటంటే ఒక ఫ్యాషన్ ఏదంటే కాంగ్రెస్ దుర్మార్గులని, చౌటలని, దద్దమ్మలని ఇట్లా మాట్లాడడం వాళ్ళకు ఫ్యాషన్. అది ఆ ఫ్యాషన్ 10 ఏళ్ళు కొనసాగించారు. ఇప్పుడు కూడా అదే ఫ్యాషన్ కొనసాగిస్తారు. వాళ్ళలాగా మేము ఉక్కుపాదం పెడితే ఎక్కడికి పోతారో కూడా మాకు తెలుసు. కానీ మా విధానం అది కాదు కాబట్టి మీరు బతికిపోతున్నారు, అది గుర్తుపెట్టుకోవాలి. రెండో అంశం ఏంటంటే పాజిటివిటీ లేకుండా ఇంత అప్రత్యక్షంగా పాజిటివ్ లేకుంటే ఇంత మంచి లీడింగ్ లేదు, ఇంత మంచి లీడింగ్ రాదు. సో అది వాళ్ళు అర్థం చేసుకుని లేకుంటే నాకేం అభ్యంతరం లేదు. వారు ఎట్లా మాట్లాడుకున్నా నాకు అభ్యంతరం లేదు. వాళ్ళు ఎట్లా ఎనాలిసిస్ చేసిన నేనేమంటున్నానంటే ఒక పాజిటివ్ యాంగిల్ లో మాత్రమే ఇవాళ మా రిజల్ట్. ఈ పాజిటివ్ అంశాలు ఏంటి అనేటువంటిది ప్రజలకు తెలుసు. నెగిటివ్ కూడా ఉంది, కానీ ఆ నెగిటివ్ ను మేము ఓవర్కమ్ అయినాము. ప్రజలు ఓపికగా ఇంకా మాకు అవకాశం ఇచ్చే ఉద్దేశం ఉన్నారు. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాం. మేము ఇచ్చిన వాగ్దానాలు 100% పూర్తి చేసేటువంటి బాధ్యతను మేము తీసుకుంటాం. అది మా బాధ్యతగానే మేము భావిస్తాము. అది మేము ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని భంగపరిచే
ప్రయత్నం రైట్ రైట్ చేయము. రైట్ రైట్ సార్, మనకు అందుతున్న తాత్కాలికమైనటువంటి సమాచారం సిబ్బంది- ప్రకారం కూడా సార్ కాంగ్రెస్ అధిక స్థానాల్లో అంటే మీకు సంబంధించిన ఆశావహులు కానీ మీరు అనుకున్న విధంగా 1232 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, బీఆర్ఎస్కి 574, బీజేపీకి 102, ఇతరులు అంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు 265 స్థానాల్లో విజేతలుగా నిలిచినట్టు తెలుస్తోంది సార్. చూద్దాం సార్ ఇంకా రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ కత్తి వెంకటస్వామి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. రైట్, అది తెలంగాణలో లోకల్ ఫైట్ ఏ విధంగా జరుగుతుందో చూస్తుంటే 6 గ్యారంటీలు అమలు చేయలేదు కాంగ్రెస్ పార్టీ, రిజల్ట్ ఏ విధంగా వస్తుందని కాంగ్రెస్ నేతలే భయపడిన స్థితి మనం చూసాం. బీఆర్ఎస్ కూడా ఎంత నెగిటివ్గా ప్రచారం చేసింది కూడా మనం చూసాం. ఇక బీజేపీ సంగతి సరే సరే, అటు జూబ్లీ హిల్స్ అయినా ఎక్కడైనా సరే బీజేపీ ఎందుకో స్తబ్దుగా కనిపిస్తూ ఉంది. మరి ఇప్పటి నుంచైనా వాళ్ళు దూసుకెళ్తారు లేదు రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వేచి చూడాలి. మొత్తం మీద చూస్తుంటే ఇప్పటి వరకు చూసుకుంటే రూరల్ ఎన్నికలకు సంబంధించి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులే అక్కడ ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగువారి గుడ్డి చప్పుడు.